IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రమణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం ఫీల్ అవుతుంది. ఎందుకు సంతోషం? చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని డెవలప్మెంట్ అవుతాయని, అమరావతి కానీ, చదువుకున్న పిల్లలకు కానీ, ప్లస్ వ్యవసాయానికి కానీ అన్ని విధాలుగా ఉంటుంది. అందుకోసం సంతోషంగా ఫీల్ అవుతున్నాం. రేపు ప్రమాణ స్వీకారం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పడ్డాం, జాబ్లు పోయినాయి, మా లాంటి వాళ్ళు అందరం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆయన వస్తే దానివల్ల జాబ్స్ వస్తాయి, అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. చూసినట్లయితే అసెంబ్లీలో మాట్లాడుతుంది, ఈసారి ముఖ్యమంత్రి గెలిస్తేనే అసెంబ్లీకి వస్తాను సో అన్నట్టయినా చేశారు. దానికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన లేడు, ఇది వాస్తవం. ఎవరినైనా అడిగిన చెప్తారు. అది అంటే దాన్ని ఎలా అనుకుంటున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు? దాన్ని అంటే ఆయన మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆయన అన్న మాట నిలబెట్టుకున్నాడు. మరి ఎవరెవరికి ఈ మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది ఈ వరకు? పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇష్టం బెటర్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కానిస్టేబుల్ చేసి ఆగారు కదా, ఆయనకి హోమ్ మినిస్టర్ ఇస్తేనే బెటర్. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో అయినా ముఖ్యమంత్రి అనే ఇతను ఆపట్లేదుగా, ఇతను ఆపలేదుగా. అందరిని కొట్టారు, తిట్టారు, కులం లేదు, మతం లేదు, అందరిని కొట్టారు, చంపారు, ఇళ్ళకి పార్సల్ చేశారు. ఉపయోగమైంది, ఏమైపోయారు? అవునా కదా? అది అంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పారు. మామూలుగా మిగతా వాళ్ళకి ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది? అదే ఐడియా. ఏ జిల్లా అన్న మీరు? గుంటూరు జిల్లా. మీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1-2 పేర్లు. సీనియర్ మనోహర్ గారికి, నాదెండ్ల మనోహర్, జనసేనలో ఎంత మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కాకుండా? మనోహర్ గారికి వచ్చింది, శ్రీనివాసరావు గారికి వచ్చింది, బొల్లిశెట్టి శ్రీనివాసరావు, ఆయన పేరు ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు. 3-4 వరకు మీ గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నుంచి ఎవరయ్యే అవకాశం ఉంటుంది అంటారు? దులిపల్లి నరేంద్ర, కొన్నూరు. ఓకే. తర్వాత దులిపల్లి నరేంద్ర గారే ఎక్కువ. అవును, ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇస్తేనే బెటర్. ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు, డైరీ ఇబ్బంది పెట్టారు, చాలా చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు పాపం. మాకైతే మిల్క్ కూడా వచ్చాయి కదా ఒకసారి, మధ్యాహ్నం వచ్చినాయి. అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ అన్న తర్వాత అందరిని ఇబ్బంది పెట్టకూడదు, అందరినీ ఇదో చేసుకోవాలి. కానీ అందరిని ఇబ్బంది పెట్టారు. ఎవరిని ఇబ్బంది పెట్టలా అంటే కొంతమంది తీసుకోరు. ఆయనకి వాస్తవంగా ఏంటంటే సినిమాలు ఉన్నాయి కదా, వాటికి ఇబ్బంది పడతాం. మళ్ళీ అది ఇది ఏమన్నా ఇప్పుడు బై మిస్టేక్ ఏదైనా జరిగితే ఏమంటారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి సినిమాలు తీసుకుంటున్నాడు, ఇక్కడ పట్టించుకోవట్లేదు అంటారు. హోమ్ మినిస్టర్ ఇంతవరకు రాక్షస రాజ్యం చూసాం, రామరాజ్యం చూస్తాం. బాగా జరిగిద్ది. జనం ఆయన 2 లక్షలు అనుకుంటున్నారు, 2 లక్షలు మించి వస్తారు. అంటే రేపు రికార్డు స్థాయిలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన. ఇది రికార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎవరికి లేదు. రికార్డు కాదు, 2014లోనే 5వసారి కూడా కావాలి ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఒక 15 ఏళ్ళు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే డెవలప్ అవుతుంది. ఓకే. మార్పు వచ్చేకల్లా అది పని అనేది ఆ వర్క్ ఆగిపోతుంది. అమరావతి కూడా డెవలప్ 10 సంవత్సరాలు పోయింది, ఫస్ట్ కూడా ఉంటే అమరావతి అయిపోయేది ఈ పాటికి. మరి ఇప్పుడు ఈసారి 4వసారి రికార్డు స్థాయిలో కాబట్టి ఎలా చూస్తున్నారు దాన్ని? చాలా బాగుంటుంది. ఎవరెవరికి మంత్రి పదవి లభించే అవకాశం ఉంది ఇక్కడ మొత్తం మీద మీకు అంచనా? మనం ఉమ్మడి జిల్లా, కృష్ణా జిల్లా కావచ్చు, స్టేట్ వైజ్గా అంటే కులాల క్యాస్ట్ వారీగా జరుగుద్ది. ఇదివరకు రాజకీయాలు ఏంటంటే మామూలుగా ఏజ్ని బట్టి, సీనియారిటీని బట్టి ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఏంటంటే ఎప్పుడు వచ్చింది అనేది కాదు, ఒక్కసారి గెలిచినా కూడా కుల సమీకరణను బట్టి మంత్రి పదవులు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఒక అంచనా ఎవరెవరికి రావచ్చు అంటే వస్తే కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో తాతయ్య గారు, జగ్గయ్యపేట తంగిరాల సోమియా గారు, నందిగామ, ప్లస్ ఇటు వచ్చేసి మళ్ళీ ఈయన బోండా అమ్మ గారు,
మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏదో కొల్లు రవీంద్ర గారు, మచిలీపట్నం 4. జిల్లాకు 2 వరకే వచ్చు సార్ 20 మంత్రులు అయితే మా ఇక్కడ జగ్గేపేట తాతయ్య గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వైఎస్ టికెట్ తీసుకోలేదు కదా. ఆయన ఎమ్మెల్సీ మీద ఇస్తారు. కీలక నాయకుడు, సెకండ్ లీడర్ కాబట్టి టీడీపీలో ఆయనకు వచ్చే అవకాశాలు. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మంత్రి పదవి ఇచ్చారు? హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి వచ్చే అవకాశం, చాలా మంది ఇదే చెప్తున్నారు. అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మా జగ్గేపేట నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ వల్ల కాపు ఓట్లన్నీ టీడీపీకి పడిపోయినాయి. ఆయన లేకపోతే పడవు కాపు ఓట్లు. స్టేట్ వైజ్గా పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీకి పడవు ఆ ఓట్లు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కీలకమైన వ్యక్తి. సో పవన్ కళ్యాణ్ కాకుండా జనసేన నుంచి ఇంకెవరికైనా ఇచ్చే అవకాశం ఉందా అంటే? నాదల్లో మనోహర్ గారికి ఇస్తారు. ఆయన ఎలాగో సెకండ్ లీడర్. ఇంకా అవకాశాలు ఉన్నాయి, సీనియర్ లీడర్స్ ఉంటాయి, మరి దాన్ని బట్టి ఆలోచిస్తారు. మరి ఎలా ఉండొచ్చు సార్ రానున్న రోజుల్లో? వాళ్ళు ఆలోచన విధానం ఎలా మంచిగుంటే ఇంకోసారి వస్తారు, మంచి లేకపోతే చేసేది ఏం లేదు. వీళ్ళు ఫామ్ హౌస్లో పడుకొని ఏదో వచ్చేసి నేను 150 టికెట్లు వచ్చి 150 సీట్లు వచ్చినాయి మనకి నిర్లక్ష్యం చేస్తే పనులు కావు. చురుకైన నాయకుడు ఉంటేనే గెలుస్తాడు. వాళ్ళ పార్టీ ముఖ్యం కాదు, వ్యక్తి. ఇండిపెండెంట్గా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్ వ్యక్తిని బట్టి ఓట్లు వేస్తారు. ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ వచ్చిండు, చంద్రబాబు నాయుడు వచ్చిండు కదా ఒకసారి చూస్తారు, రెండోసారి వినపోతే ఎవడిగా ఓటు అనేది ఎలా ఉంటుందంటే కక్షగా ఉంటుంది. నాయకుడు అనేవాడిని సామాన్యుడు పోయి ఏదో నెట్టలేడు, కొట్టలేడు. ఓటు వచ్చినప్పుడు పోయినసారి పోతే నా పని చేయలేదని అటేస్తాడు. ఆ టైప్లో ఉంటుంది. గతంలో నేను ఈసారి ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీకి వస్తానని చెప్పి చెప్పారు ఆయన. అలాగే అసెంబ్లీకి రాబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? నాకు హ్యాపీగానే ఉందండి ఆయన రావడం. ఎందుకు అంత హ్యాపీ మీకు? ఎందుకంటే అభివృద్ధి పొందుతాయని మాకు. ఓకే, ఎక్కడ పోతుంది? ఎక్కడైనా? మాది తినేరండి. సో ఈసారి ఎవరెవరికి మంత్రి పదవులు రావచ్చు అనుకుంటున్నారు? అది నాకు తెలవదండి. మన జిల్లాకు వరకే మాట్లాడుకుందాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 వరకు ఛాన్స్ ఇవ్వచ్చు. ఆ 2 ఎవరై ఉండొచ్చు అనుకుంటారు? అంచనా ఎవరికి ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఎవరికి ఇచ్చినా పర్వాలేదండి, అంతా ఒకటే కదా. మా దృష్టిలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, ఆయన ప్రభుత్వం కదా అది. మీ వరకు బాబాయ్ వీళ్ళకి ఇస్తే మంచి చేయవచ్చు మంత్రిగా అంటే అందరూ బాగానే ఉంది. మన జిల్లాలో మాకు బోడే ప్రసాద్కి ఇస్తే బాగుంటుందని ఇంకొకళ్ళు ఇంకెవరికి ఇవ్వచ్చు? ఇంకొకరికి అంటే ఇటు యార్లగడ్డకి, గన్నవరం. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇదే డిప్యూటీ సీఎం అంటున్నారు కదా, మరి అతను చేస్తారేమో. పవన్ కళ్యాణ్ గారికి కాకుండా జనసేన నుంచి ఇంకేమన్నా మంత్రి పదవులు ఇవ్వచ్చా? వచ్చాము మనకి ఎన్ని వచ్చుంటారు సుమారు ఒక అంచనా? వాళ్ళకి ఎన్ని ఇస్తారు మరి? ఆల్రెడీ 2 వచ్చిండే కదా వాళ్ళకి. ఏ 2? ఎంపీ సీట్లు 2 వచ్చిండే కదా. ఎమ్మెల్యేలు 18 వచ్చినాయి కదా. 21కి 18 వచ్చినాయి. 21 గెలిచారు. అదే ఎంపీ అట్లో ఎంపీలు 2 ఉండే కదా. 21 గెలిచారు. బాగానే ఉంటుంది అనుకుంటున్నాను.